అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. టార్గెట్ పిఠాపురం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎలక్షన్కి 10 రోజుల టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మొత్తం మండలాలకి 10 మంది చొప్పున అందరిని పెట్టేశారు. దాంతోపాటు ముద్రగడ పద్మనాభం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ మీద మొన్న వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆ వ్యాఖ్యలు చూసిన వాళ్ళు నిజంగా పద్మనాభం గారికి పిచ్చి పట్టిందా అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయనకి క్లారిటీ లేదు, పెద్ద వయసు కదా, కొంచెం తెక్క ఉంటుంది, కొంచెం పిచ్చి ఉంటుంది అనుకున్నారు. బట్ అది ఇలా మాట్లాడుతున్న వేళ ఈరోజు వాళ్ళ అమ్మాయి మా నాన్నకి అని చెప్పి కన్ఫర్మ్ చేసింది. అంటే నిజంగా చూసినట్టయితే ముద్రగడ ఎందుకు ఇలా మాట్లాడారు ఏంటి అనేది చాలామందికి మాట్లాడతారని తెలుసు. కానీ పద్మనాభరెడ్డిగా నేను పేరు మార్చుకుంటాను, నిన్ను ఓడించకపోతే పిఠాపురంలో నా పేరు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను అన్నాడు. అసలు ఆ వ్యాఖ్యలో ఏంటి, ఈయన పేరు మార్చుకుంటున్నాడా లేకపోతే కులం మార్చుకుంటానని చెప్తున్నాడా లేకపోతే ఇంకేం చెప్తున్నాడా అనేది కూడా చాలా కన్ఫ్యూజ్ ఉందన్నమాట. మొత్తం అసలు ఆ రోజు ప్రెస్ మీట్లో మన పద్మనాభరెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాము. ఇంతకీ మన ప్రెస్ మీట్లో ముద్రగడ పద్మనాభం గారు ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా, ఏ ఊర్లో పుట్టారు, మీ మండలం ఎక్కడండి అయ్యా, మీ జిల్లా ఎక్కడండి అయ్యా, కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటండి? ఎమ్మెల్యే పదవి కోసం ఈ హైదరాబాద్లో పోటీ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ని హైదరాబాద్లో పోటీ చేయొచ్చుగా అంటున్నాడు ఈయన. అసలు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యావు అని చెప్పి నిన్ను ఎవరైనా అడిగారా? నువ్వు ఎందుకు అక్కడ జాయిన్ అయ్యావు, వేరే కేఏ పాల్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పి అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఆయన ఎక్కడ పోటీ చేయాలి, ఏం చేయాలి అనేది ఆయన ఇష్టం. ఈ దేశంలో ప్రతి వ్యక్తికి ఇండియాలో ఎక్కడైనా పోటీ చేసే వెసులుబాటు ఉంది, పోటీ చేయొచ్చు. నువ్వు కూడా వెళ్ళి కడపలో పోటీ చేయి, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా పోటీ చేయి. అలాగే కానీ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అందుకే మరి దీన్ని ఉప్మా పాలిటిక్స్ అంటారు. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థులందరూ. హైదరాబాద్లో తెలంగాణలో పెద్ద పెద్ద మెజారిటీలతో నీ అభిమానులు గెలిచి మీరు పెట్టిన అభ్యర్థులు గెలిచారు కదా అంటున్నాడు. ఈయన ఎన్నిసార్లు గెలిచాడు? 1995 నుంచి ఇప్పుడు దాకా ఈయన పోటీ చేసిన 3-4 సార్లు పోటీ చేస్తే డిపాజిట్లు కూడా లేవు, అన్నిసార్లు ఓడిపోయాడు. ఈయన మెజారిటీల గురించి దాని గురించి మాట్లాడతాడు. పెద్ద మెజార్టీతో గెలిచారు కదా, అక్కడ ఎందుకు పోటీ చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి చెప్తున్నారు. లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించి పంపకపోతే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాడంట. నిజంగా ఇంటే నిజంగా పిచ్చి కాకపోతే ఇంకేమంటారు చెప్పండి? పేరు మార్చుకుంటాను అని చెప్తానికి ఇలా చెప్పాలా? నువ్వు పద్మనాభరెడ్డి కాదు, పద్మనాభ సింహ బాదుషాలు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఒక విలువ ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకోవాలి. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్కి లెటర్ల మీద లెటర్లు చాలా రాశారు. ఏమైంది? దాని తర్వాత వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి కండవా కప్పుకున్నారు. అంతకుముందు దాకా నేను సలహాలు ఇస్తాను, నువ్వు 90 సీట్లు తీసుకో లేకపోతే 100 సీట్లు తీసుకోవాలి అని చెప్పి నేనే 3వ రోజు వెళ్ళిపోయి ఆయన దగ్గర జాయిన్ అయిపోయాడు. నిజంగా ఆ రాజకీయాల్లో విలువలు లేవు అసలు, అంటే ముసుగులు ఒక్కొక్కటి తీసేస్తున్నారు అనుకోవచ్చు. ఇంకేమన్నాడు ఒకసారి అన్నాం. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. గెస్టెడ్ ఆఫీసర్ని రెడీ చేసుకొని పద్మనాభరెడ్డిగా మీ పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి జన సైనికులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిఠాపురంలో ప్రతి ఓటర్ కూడా చెప్తున్నారు. డైరెక్ట్గా మీకు ఏంటి, మీరు ఎందుకు ఇలా మాట్లాడారో తెలియదు, పిచ్చి పట్టిన వాళ్ళగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇది ప్రజలు కూడా కాదు, లాస్ట్కి మీ అమ్మాయి కూడా అంటుంది. ఇంతకు మీ అమ్మాయి ఏందో ఒకసారి విందాం.
అందరికీ నమస్కారం. నేను క్రాంతి బాధితుడి మొదటి పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఏమి చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు మొదలైన పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఆయన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారు అని చెప్పి పవన్ కళ్యాణ్ పంపించేస్తాము అని చెప్పి ఆయన మాట్లాడారు. దీని మీద ఎవరైతే మీ అభిమానులుగా చెప్పుకుంటున్న వాళ్ళు లాస్ట్కి మీ కూతురు కూడా దీని మీద బాధపడుతున్నాను, మా నాన్నకి ఏంటి ఏమైంది, ఎండలు ఎక్కువ అయ్యాయా లేకపోతే ఏమన్నా చపలత్వం పెరిగిందా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన మొదట మాకే అర్థం కాలేదు, మీ అమ్మాయికి అర్థం కాలేదంట, మాకు కూడా అర్థం కాలేదంట. అభిమానులకు సైతం నచ్చలేదు. అంతర్గత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచే కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. క్లారిటీ వచ్చిందా? పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసమే ముద్రగడ పద్మనాభం అనే ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసుకున్నారు, పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు అని చెప్పి సాక్షాత్తు తన కూతురే చెప్తున్న పరిస్థితి, ఒక వీడియోని రిలీజ్ చేస్తున్న పరిస్థితి. నిజంగా చూస్తే నిజంగా ఇది ముద్రగడ అభిమానులు లేకపోతే ముద్రగడని ఇంకా ఒకళ్ళిద్దరు ముసలోళ్ళు ఆళ్ళు ఉంటారు పిఠాపురంలో, లేకపోతే కాపుకి సంబంధించిన వాళ్ళు కూడా మీ మీద క్రెడిబిలిటీ కోల్పోతారు. మీ క్రెడిబిలిటీ పోయే రోజు వచ్చింది. ఇలాంటి మాటలు అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి చేష్టల వల్ల మీ పరువులు మీరే దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు ముద్రగడ గారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎన్నికల దాకా వాడేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత మేము పక్కన పట్టేసి ఎక్కడికో పంపించేస్తారు అని చెప్పి చెప్తున్నారు. మీ కూతురే చెప్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు నా వంతు కృషి చేస్తానని ఆ అమ్మాయి చెప్తుంది. నిజంగా ఒక తండ్రి ఒకసారి మాట్లాడినప్పుడు దానికి సంబంధించి విభేదాలు ఉండొచ్చు, బట్ ఆ అమ్మాయి క్లారిటీగా చెప్తుంది. పవన్ కళ్యాణ్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక పావులాగా ముద్రగడ్ని వాడుతున్నారని చెప్తుంది. పవన్ కళ్యాణ్ అది తప్పు, అలా మాట్లాడటం తప్పు. సాధారణంగా నార్మల్గా ఉండే ముద్రగడ అభిమానులు కానీ నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాము, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ తర్వాత పిఠాపురంలో ముద్రగడ్ని వాడుకొని వదిలేస్తాడు అని చెప్పి కూడా అమ్మాయి చెప్తుంది. ఇంకా ఎలక్షన్కి 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. రకరకాలుగా ఇలా చాలా సినారియోస్ మారే పరిస్థితి కనబడుతుంది. నిన్న మా ఫ్రెండ్, ఒక తెలంగాణకు చెందిన ఫ్రెండ్ కూడా నిన్న అంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ నిజంగా చూసుకున్నట్టయితే చాలా మీ పాలిటిక్స్ చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అని అన్నాడు. ఏంటి భయ్య ఏంటి అంటే వాళ్ళు చెప్తుంది, మీ పాలిటిక్స్ వెరైటీగా ఉంటాయి, కూతురు నాన్న ఇద్దరు కలిపి విభేదిస్తారు, గొడవ పడతారు, ఎవరు ముద్రగడ్లాగా వాళ్ళ అమ్మాయిలాగా. అక్కడేమో జోగయ్య, హరిరామ జోగయ్య ఏమో లెటర్లు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోయి వైసీపీలో జాయిన్ అవుతాడు. ఇక్కడ కొడుకోమో బాబాయిని చంపేస్తాడు, చెల్లిలో మా అన్నయ్య దుర్మార్గుడు అని చెప్తుంది, మదర్ ఏమో వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోతుంది. అసలు మీ ఆంధ్ర పాలిటిక్స్ అయితే అద్భుతంగా ఉంటాయి, కుటుంబ కథా చిత్రాలు అయితే అదిరిపోతాయి మీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని చెప్పి ఆ తెలంగాణ మిత్రుడు మాట్లాడాడు. నిజంగా చూస్తే కొంచెం నాకు కూడా కరెక్ట్ అనిపించింది. ఏంటి అంటే వెరైటీగానే ఉంటాయి కుటుంబ కథా చిత్రాలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మీ కుటుంబంలో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని అంటాడు. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ చెల్లెలు వెళ్ళిపోయి కడపలో మా అన్నయ్య ఇట్లా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు అంటారు. నీ కుటుంబంలోనే వాళ్ళు సహాయం చేయలేదు, మా బాబాయ్ చనిపోతే మమ్మల్ని పట్టించుకోలేదు, ఎవరైతే చంపిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారన్నట్టు వాళ్ళ చెల్లెలు ఇద్దరు రోడ్డు మీద నుంచొని మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చేమో ఓట్లు ఏంటి నేను అడుగుతారు. నిజంగా ఒక డిఫరెంట్ కుటుంబ కథా చిత్రాలు ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్నాయి అనుకోవచ్చు. చూడాలి, ఇంకా 10 రోజుల టైం ఉంది. ఈ 10 రోజుల్లో ఇంకా ఎన్ని వింతలు చూస్తామో, ఇవన్నీ విడ్డూరాలు చూస్తామో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అని చాలామంది ఆంధ్రప్రదేశ్కి పాలిటిక్స్ని ఫాలో అయ్యేవాళ్ళు కానీ, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉండే పాలిటిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు కానీ ఇలాగ మాట్లాడుకున్న పరిస్థితి. ఏదేమైనా రాజకీయాల్లో విలువలు ఉండాలి,
విశ్వసనీయత ఉండాలి. దాన్ని అలా ఆ విలువలు విశ్వసనీయత పాటించే వాళ్ళకి మంచి జరుగుతుంది. అది అలాంటి వాళ్ళని ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆదరిస్తారు తప్ప అవకాశవాద రాజకీయాలు అవ్వచ్చు, లేకపోతే ఇలాగా ఎదుటి వాళ్ళని మనం ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి అంటూ ముందుకెళ్ళి ఏ పొలిటికల్ లీడర్ కూడా ఫ్యూచర్లో ముందుకెళ్ళి మంచి విజయాలు సాధించే అవకాశం ఉండదు.